గుడ్ మార్నింగ్. మనాలి ట్రిప్ డే 3. మీరు ముందు వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నేను చేసే ట్రావెల్ మీద ఒక క్లారిటీ వస్తుంది. డే 3న బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఐటమ్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మన ఫుడ్ కాదు కదా, కొత్తగానే ఉంటుంది టేస్ట్. మ్యాక్సిమం లైట్గానే తినడానికి ట్రై చేయండి. మాకు సెపరేట్గా ఇచ్చిన వెహికల్ అయితే ఆల్టో. మా 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయింది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవ్వాము. ముందుగా మన స్నోలో అడ్వెంచర్స్కి ప్యాకేజీలు అయితే మాట్లాడుకోవాలి. స్నోలో వేసుకొని షూని రెంట్కి అయితే తీసుకోవాలి. మాకు జిప్ లైన్, స్నో స్వింగ్, స్నో ట్యూబ్ రైడ్కి అయితే డ్రెస్సెస్ని రెంట్కి 4 మెంబర్స్కి 4,000 అయ్యింది. మొత్తం ప్యాకేజ్లోనే మనకి షూ అండ్ డ్రెస్సెస్ అండ్ ఈ 3 అడ్వెంచర్స్ని కూడా 4,000కి ఇచ్చారంటే పర్ పర్సన్కి వచ్చి 1,000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. నార్మల్గా స్నో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అడ్వెంచర్స్ అన్నీ సోలంగ్ వ్యాలీలోనే చేస్తారు. స్నో తక్కువగా ఉన్నప్పుడు అటల్ టన్నెల్ దాటాక స్నో ఉంటుంది కదా, ఇవన్నీ అక్కడే చేస్తారనమాట అడ్వెంచర్స్ అన్నీ. నేనైతే ఫస్ట్ మా సిస్టర్ మేము అయితే కలిసి జిప్ లైన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత మా పేరెంట్స్ అయితే, మా డాడీ మమ్మీ అయితే కలిసి అయితే వెళ్ళారు. దీని తర్వాత మేము చూసిన ప్లేస్ అయితే అటల్ టన్నల్కి అయితే వెళ్ళాము. ఇది డిసెంబర్, జాన్, ఫెబ్ టైంలో అయితే కంప్లీట్గా మూసేస్తారు. ఎందుకంటే అప్పుడు స్నోఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ టైంలో అయితే దీని నుంచి మనం అటు సైడ్ వెళ్ళడానికి అయితే కంప్లీట్గా మూసేస్తారనమాట. ఇది ప్రపంచంలో అతి పొడవైన, అతి ఎత్తైన టన్నల్ అటల్ టన్నల్. దీని లెంత్ అయితే ఆల్మోస్ట్ 9.2 కిలోమీటర్స్, హైట్ అయితే మోర్ దెన్ 10,000 ఫీట్ అయితే ఉంటుంది. దీని వీడియోని కూడా ఒకసారి నేను షేర్ చేస్తున్నాను చూడండి. దీని లోపల కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. దీన్ని నిర్మించింది బ్రో. ఏంటి బ్రో అంటున్నాను అనుకుంటున్నారా? బ్రో అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. వీళ్ళు మాత్రమే ఇలాంటి కొండల ప్రాంతంలో, ఇలాంటి స్నో ఉన్న ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ బ్రో అనే వాళ్ళే చేస్తారనమాట ఇక్కడ. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి నుంచి లదఖ్లోకి ఉన్న లేకి వెళ్ళడానికి నిర్మించారు. ముందు ఇది రోహతంగ్ టన్నల్ పాస్ ద్వారాగా వెళ్ళేవాళ్ళంట. 4 అవర్స్ జర్నీ, 45 కిలోమీటర్స్ దూరం చాలామంది ఫేస్ చేసేవారు. సో ఇది నిర్మించడం వలన 4 అవర్స్ జర్నీ, 45 కిలోమీటర్స్ దూరం వీళ్ళకి కలిసి వచ్చింది. దీని వలన మన ఆర్మీ వాళ్ళకి, బార్డర్లో ఉన్న వాళ్ళకి టైం అయితే సేవ్ అవుతుంది. మీరు కానీ అటల్ టన్నల్లోంచి పాస్ ఆన్ అవ్వి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళాలి, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే డిసెంబర్, జాన్, ఫెబ్ టైంలో అయితే కంప్లీట్గా మూసేస్తారనమాట. మనం స్టార్టింగ్ పాయింట్లోనే ఉండి చూడాలి. మేము వెళ్ళినప్పుడైతే స్నో అయితే చాలా తక్కువగా ఉంది. సో స్నో ఉన్న ప్లేస్కి వెళ్ళి అడ్వెంచర్స్ని అయితే చేయాలి. నార్మల్గా అయితే సోలంగ్ వ్యాలీలో నార్మల్ టైంలో ఎక్కువ స్నో ఉన్నప్పుడు ఈ అడ్వెంచర్స్ అన్నీ అక్కడే చేయిస్తారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం అయితే స్నో అయితే చూడబోతున్నా. స్నో స్లింగ్ అయితే ఎంతసేపు అన్నా చేసుకోవచ్చు. ముందుగా ఒక పర్సన్ అయితే మనకి ట్రైన్ అయితే చేస్తారు. ఆ తర్వాత స్నోలో నచ్చినట్టయితే ఆడుకోవచ్చు. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ ఇది. నెక్స్ట్ స్నో ట్యూబ్. దీనికైతే మేము 15 మినిట్స్ లైన్లో అయితే ఉన్నాము. లాస్ట్కి అది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసాము. చాలా థ్రిల్గా అయితే అనిపించింది. మీకు భయం లేకుండా ఉంటే, ఏజ్ లిమిట్ అనేది లేకుండా ట్రై చేయాల్సిందండి ఖచ్చితంగా. మీరు ఇంత దూరం కూడా వచ్చి భయపడి ఇవి కనుక ట్రై చేయకపోతే మళ్ళీ మళ్ళీ రాలేం కదా. సో కంపల్సరీ ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి.
ఆఫ్టర్నూన్ ఫుడ్ వచ్చేసి మ్యాగీ అండ్ రాజ్మా రైస్ తిన్నాం. మ్యాగీ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అండ్ రాజ్మా రైస్ వచ్చేసి 120 ప్లేట్. టేస్ట్ అయితే పర్వాలేదు, క్వాంటిటీ కూడా మనకి తక్కువగానే ఇస్తారు. మనం ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కడా కూడాని. ఇలా రోజంతా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాం. స్నో అయితే చాలా తక్కువగానే ఉంది. మీరు మాట్లాడుకునే ప్యాకేజ్ బట్టి మీకు గేమ్స్ అయితే ఉంటాయి. ఇలా స్నోలో ఆడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మాల్ రోడ్కి వెళ్ళి షాపింగ్ అయితే చేసాము. షాపుల్లోకి వెళ్ళి వెతుక్కోవాలే కానీ చాలానే ఉంటాయి. మన ఓపిక, రీజనబుల్ ప్రైసెస్తోనే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి. ఫుడ్, క్లాత్స్, కాస్మెటిక్స్, హ్యాండ్ బ్యాగ్స్. నైట్ అయిందంటే చాలు ఈ రోడ్ అంతా లైట్స్తో మెరిసిపోతుంది అండ్ క్రౌడ్ అయితే చాలానే ఉంటారు. అఫ్కోర్స్ మేము షాపింగ్కి వెళ్ళామంటే టైమే తెలియదు. ఏదో ఒకటి కొనేదాకా రూమ్కి అయితే వెళ్ళాలనిపించలేదు. ఈ రోజు అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. అలాగే రేపు చేసే అడ్వెంచర్స్ అయితే ఇంకొక ఎత్తు. సో అసలు మిస్ కాకండి. ఇప్పుడు వరకు నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే, నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాల్ రోడ్లో లైవ్లో వుడ్ మీద పెయింటింగ్ వేస్తారని చెప్పాను కదా, మాకు చాలా నచ్చి మా డాడీ మమ్మీస్ నేమ్స్ అయితే ఇలా రాయించాము. చాలా క్రియేటివ్గా ఉంది. సో మాకు చాలా నచ్చి ఇలా రాయించుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మాకు పెట్టిన ఐటమ్స్ అయితే ఇవి. టేస్ట్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ అస్సలు చేయొద్దు. మనకి ఫుడ్ ఇక్కడ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ టేస్ట్గానే అనిపిస్తుంది. నేను ఫుడ్ అయితే మరీ బాగోలేదని చెప్పలేను, కానీ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వరలక్ష్మి.